హాయ్ అండి. వెల్కమ్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు మీకు కమ్మగా పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ పప్పు చేసి చూపిస్తానండి. ఈ మామిడికాయ పప్పులో స్టఫ్డ్ కాకరకాయ నంజుకుని తింటే సూపర్గా ఉంటుందండి. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత శుభ్రంగా కడుక్కొని 2.5 కప్పులు వాటర్ పోసి పావుగంట నాననివ్వాలండి. మామిడికాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిలో 8 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. శుభ్రం చేసి నానబెట్టిన కందిపప్పులో కట్ చేసిన మామిడికాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పసుపు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి 4-5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలండి. ఇలా మెత్తగా మెదుపుకున్న దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి. తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం నూనె వేసుకోవాలి. అది వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంగువ కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. చాలా సింపుల్గా ఎంతో రుచికరమైన మామిడికాయ పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.